భయ్యా సన్నీ యాదవ్ యూట్యూబర్, బైక్ రైడర్. భయ్యా సన్నీ యాదవ్ అంటే సోషల్ మీడియాను అనుసరిస్తున్నటువంటి ఫాలోవర్లకు తెలియని పర్సన్ కాదు. ఇటీవలి కాలంలో భయ్యా సన్నీ యాదవ్‌పై ఆరోపణలు రావడం జరిగింది. అసలు ఆ ఆరోపణలు ఏ విధంగా చూస్తున్నారో మనం తెలుసుకునే ఉపాయం చేద్దాము. మనం ప్రస్తుతం భయ్యా సన్నీ యాదవ్ స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా నూతకల్ గ్రామంలో ఉన్నాము. వాళ్ళ తండ్రి గారైన భయ్యా రవీందర్ గారు గూడా మనం వారి వద్దనే ఉన్నాము. సార్ నమస్తే సార్. నమస్కారం. ఆహ్, భయ్యా సన్నీ యాదవ్ మీ కుమారుడిపై కొన్ని ఆరోపణలొస్తున్నాయి. ఎందుకంటే ఒకటి గతంలో 15 రోజుల కింద, ఓ నెల రోజుల కింద బెట్టింగ్ యాప్‌పై, మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులకు కొంత సమాచారం అందించారనే నెపంతో ఎన్ఐఏ అధికారులు గూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. దాన్ని మీరేం చూస్తున్నారు? మా బాబుని చెన్నైలో 28 తారీఖు నాడు సుమారు 8 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేశారని మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి వచ్చింది. కానీ యాక్చువల్‌గా పత్రికల్లో గాని, మీడియాలలో గాని, వార్తాపత్రికల్లో ఏమనొచ్చిందంటే వాళ్ళు ఎన్ఐఏ అధికారులు ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేశారని చెప్పారు. కానీ అది అవాస్తవం. జరిగింది అది వాస్తవం. అయితే నేను చెప్పాలనుకున్నదేంటంటే, మా బాబు జనరల్‌గా ప్రపంచంలో అన్ని దేశాలు తిరుగుతుంటాడు. ఇప్పటికి సుమారుగా 40 దేశాలు తిరిగాడతను. 40 దేశాల్లో భాగంగానే ఈ పాకిస్తాన్ కూడా వెళ్ళొచ్చాడు. అయితే తొలి ఇండియన్ బైకర్‌గా నేను వెళ్ళాలన్న ఉద్దేశ్యంతోటి ఆ గోల్ ఒక లక్ష్యం ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటదిగా. ఆ లక్ష్యం ఆ గోల్ తోటే నేను ఫస్ట్ ఇండియన్ బైకర్‌గా వెళ్ళాలన్న ఉద్దేశ్యంతోటి పాకిస్తాన్ వెళ్ళాడు తప్ప ఉగ్రవాదులతో సంబంధాలు గాని, ఉగ్రవాదులతో మాట్లాడడం గాని, వాళ్ళతో ఎలాంటి సంబంధాలు మాత్రం వాళ్ళతో లేవసలు. ముఖ్యంగా చెప్పండి. పహల్గామా ఉగ్రదాడి జరిగిన తర్వాత భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్‌లో ఉన్నట్టు గూడా తెలుస్తది. అది వాస్తవమా? అది అవాస్తవం అండి. మా వోళ్ళెళ్ళింది ఫిబ్రవరిలో. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ దాడి జరిగినప్పుడు ఇండియాలో ఉన్నాడు. అతను ఇండియాలోనే ఉన్నాడు. నూతనకల్లు కూడా వచ్చాడు. నూతనకల్లులో చాలా రోజులున్నాడు. ఆ విషయం చాలా మందికి తెలియదు. తెలియక ఏదో వార్తాపత్రికలో ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. అది అవాస్తవం. ముఖ్యంగా మనం పహల్గామ్ దాడి దాడి జరిగిన తర్వాత జ్యోతి మల్హోత్రా ఆమెతోను కూడా మన సన్నీ యాదవ్ ఒక 7, 8 సార్లు ముచ్చటిచ్చినట్టు గూడా తెలుస్తుంది. అది మీకేమైనా తెలుసా? అది ఎంత పచ్చి అబద్ధం అంటారు దీన్ని. హ్మ్. చాలా పచ్చి అబద్ధం ఇది. అసలు జ్యోతి మల్హోత్రా ఎవరో తెలీదసలు. అందుకే చెప్పానుగా మీకు వార్తాపత్రికలో ఏదో ఏదో రాస్తుంటారు. దాన్ని చూసి చాలా మంది ఇదే అనుకుంటారు. కానీ వాళ్ళు పరిశీలిస్తారు. వాళ్ళు ఎన్ఐఏ వాళ్ళు చేస్తారు కదా! వాళ్ళు విచారణ చెప్తారు కదా వాళ్ళు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను. మా బాబు నిర్దోషిగా ఖచ్చితంగా బయటకొస్తాడు. ఎలాంటి సంబంధాలు ఎవరితో గాని, ఎలాంటి సంబంధాలు గాని, ఉగ్రవాదులతో గాని, వేరే వాళ్ళతో గాని సంబంధాలు లేవు. ఏమైనా వృత్తి, ప్యాషన్ అయింది ఆయనది బైక్ రైడింగు. ప్రపంచం మొత్తం చుట్టాలి అని ఆయన ఒకటే ఎయిమ్ అది. అది సొంత బైక్ మీద వెళ్ళాలనే ఉద్దేశ్యంతోటి. ఇంతవరకు ఇండియా నుంచి పాకిస్తాన్‌కి వెళ్ళే ఏ బైకర్ లేరు. తొలి ఇండియన్ బైకర్ నేనే కావాలనే ఉద్దేశంతో వెళ్ళాడు తప్ప, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గాని, వాటికి గాని లేకపోతే ఎలాంటి దురుద్దేశం అతనికి లేదు. అతను దేశభక్తి ఉన్న వ్యక్తి. అతను ప్రతి వీడియోలో మీరు చేసుకోండి. జై శ్రీరామ్ అనే వీడియో స్టార్ట్ చేస్తారు. ప్రతి ప్రీవియస్ వీడియో చూసుకోండి. కొత్తగా వచ్చే వీడియోలు మీరు చూసుకోండి. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా విషయానికొస్తే, మనం అంతా సూర్యాపేట జిల్లా వాసులము. కొంతమంది ప్రజలేమనుకుంటున్నారంటే, స్ సన్నీ ఇంత పెద్ద ఇల్లు కట్టాడంటే ఏదో కొంత ఉంటది. ఈ 5, 6 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టాడంట. దాన్ని మీరేం చూస్తున్నారు? సార్ నేను 22 సంవత్సరాలు షాప్ పెట్టి ఇక్కడ. 22 ఇయర్స్ ఇక్కడ షాప్ పెట్టేసి. 22 ఇయర్స్‌లో సంపాదించుకోవడం ఎవరుంటారా? ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఆ విషయం మీరు మాట్లాడొద్దు తప్పందది. ముఖ్యంగా చెప్పండి. అసలు పాకిస్తాన్ పోతేప్పుడు మీ కుమారుడు మీకేమన్నా ఇంటిమేషన్ ఇచ్చాడా? నాన్న ఇప్పుడు పోతున్నాను, ఇప్పుడు వస్తున్నాను అని చెప్తాడా మీకేమన్నా? ఇంటిమేషన్ అంటే వెళ్తున్నాను చెప్తాడు. హ్మ్. వెళ్తున్నాను చెప్తాడు. వారంలో 2, 3 సార్లు ఫోన్ చేస్తాడు. మేము కూడా డిస్టర్బ్ చేయం. ఆయనే చేస్తుంటారు మాకు ఫోన్ కావాలంటే. అంటే ప్రస్తుతానికి సన్నీ యాదవ్ ఎక్కడున్నట్టు మీకు తెలుస్తుందేమన్నా? ఎన్ఐఏ అధికారుల చేతిలో ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళు ప్రాథమిక విచారణ జరుపుతారు. జరిపిన అనంతరం బయటకొస్తాడని చెప్తుంది. ఖచ్చితంగా వాడు బయటకొస్తాడు. విచారణలో నిర్దోషిగా బయటకొస్తాడని నమ్మకం 100% నాకుంది. అంటే అసలు మీ అబ్బాయిని ఎందుకు అరెస్ట్ చేసిరనుకుంటున్నారు మీరు? కారణం? కారణం ఏం లేదు. జ్యోతి మల్హోత్రా కేసులో ఒక ఉన్నది గదా! దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈయనే కాకుండా పాకిస్తాన్‌కి వెళ్ళొచ్చినటువంటి చాలా మంది ఉన్నారు. 15, 20 మంది దాకా ఉన్నారంట. అందరిని విచారిస్తున్నారు. అందులో భాగంగా ఇతను కూడా విచారిస్తున్నారు. అంత తప్ప ఏం లేదు అందులో. ముఖ్యంగా చెప్పండి మీరు. తెలుగు రాష్ట్ర ప్రజలకు గావచ్చు, సూర్యాపేట జిల్లా వాసులకు. మీరొక సన్నీ యాదవ్ తండ్రిగా, లేకపోతే భారత పౌరుడిగా మీరేం చెప్తున్నారు? ఏం చెప్పాలనుకున్నానంటే నేను మా బాబు నిర్దోషి చెప్తున్నానండి. ఏం లేదు చెప్పను. అంతకంటే నేను చెప్పేది ఏం లేదండి. ఓకే. మనం చూస్తున్నాము. ఆహ్, ఎవరైతే భయ్యా సన్నీ యాదవ్ తండ్రి ఉన్నారో రవీందర్ గారు, వాళ్ళ కుటుంబం మాత్రం గూడా కన్నీరు మున్నీరవుతున్నారు. అసలు ఏం చెప్పాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే, మా అబ్బాయి పాకిస్తాన్ పోయిన మాట వాస్తవమే, కానీ ఉగ్రవాదకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే, మా కుమారుడు నిత్యం లేస్తే శ్రీరామచంద్రుడిని కొలుస్తాడు. మా ఇంట్లో మొత్తం కూడా దేశభక్తిని మొత్తము
మాకు ఒంటి నిండా ఉంది తప్ప మాకు వేరే ఉగ్రవాదులతో మేము జత కావాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే కొన్ని వార్తాపత్రికలు మా మీద కావాలని అంటగడుతున్నారు తప్ప అలాంటిది ఏమీ లేదు. ఖచ్చితంగా మా అబ్బాయి ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన మాట వాస్తవమే. త్వరలోనే 3, 4 రోజుల్లోనే మా అబ్బాయి మళ్ళీ నా సొంత ఊరికొస్తాడు. నా ఇంటికొస్తాడు. ఆ ఇంటికొచ్చిన తర్వాత మొత్తం అసలు ఈ నిజ నిజాలేందో కూడా మీడియా ముఖంలో మొత్తం చర్చించుకునే అవకాశం ఉందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా జ్యోతి మల్హోత్రా కావచ్చు, లేకపోతే ఇతర ఉగ్రవాదులతో కావచ్చు ఎలాంటి సంబంధం లేదు. ఇదంతా కూడా అబాండం కూడా వాళ్ళు పేర్కొంటున్నారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.